హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్పీగా ఉండే జొన్న పొంగనాల రెసిపీ ఈ వీడియోలో చూపిస్తాను. ఇందుకోసం ఒక కప్పు ఇలా పొట్టు మినపప్పును తీసుకోండి. దీంట్లోనే 2 కప్పులు తెల్ల జొన్నలు వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాటర్ వేస్తే క్లియర్గా కనిపించేంత వరకు బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్న జొన్నల్లో కావలసిన నీళ్లు పోసి 7-8 గంటలు నానబెట్టుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కంటే కూడా ఈ దోశలకి 1-2 గంటలు ఎక్కువగానే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి నానిన తర్వాత ఒకసారి మనం పప్పుని ఇలా నలిపితే ఈజీగా నలిగిపోయేటట్టు నానబెట్టుకోవాలి. ఇలా జొన్నలు మినుములు ఇంత సాఫ్ట్ అయ్యేదాకా నానబెట్టుకున్న తర్వాత రుబ్బుకోండి. కాస్త బరకగా ఉన్నా, టోటల్గా సాఫ్ట్ అయినా ఎలా ఉన్నా బాగుంటుంది. దీంట్లో కావలసినంత ఉప్పు వేసి 7-8 గంటలు పులియబెట్టుకోవాలి. అచ్చంగా జొన్నలే వద్దనుకునే వాళ్ళు 1/4 కప్పు బ్రౌన్ రైస్ కూడా నానబెట్టుకొని రుబ్బుకోండి. ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో పొట్టు మినుములకి బదులు మినపప్పు అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఈ పిండిని ఆ గుంటలలో వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పొంగనాల కంటే కూడా ఈ పొంగనాలు కాలడానికి ఇంకా టైం ఎక్కువే పడుతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పొంగనాలని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా అన్ని పొంగనాలని తిప్పిన తర్వాత ఒక 2-3 నిమిషాలు కాలనివ్వండి. ఇలా 2 వైపులు కాల్చుకున్నారంటే క్రిస్పీగా ఉండే హెల్తీ జొన్న పొంగనాలు రెడీ. వీటిని మనకు నచ్చిన చట్నీస్తో తినొచ్చు. ఏవైనా కర్రీస్ ఉంటే కర్రీస్తో కూడా తినొచ్చు. ఎలా తిన్నా ఈ పొంగనాల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెడితే మీకు తెలియడానికి బెల్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.